స్వామి శరణం. అయ్యప్ప సేవా సమాజం తరఫున అయ్యప్ప కొండపై ఈ రోజున ఉదయాన్నే విసు పూజ సందర్భంగా గణపతి హోమ కార్యక్రమం జరిగింది. మరి ఇప్పుడు కొద్దిసేపట్లో 11 గంటలకు అభిషేక కార్యక్రమం. అభిషేక కార్యక్రమం తర్వాత అన్న వితరణ, సాయంత్రం 6 గంటలకు పూలభిషేక కార్యక్రమం, 7 గంటల నుంచి దివ్య 18 పడి పూజ కార్యక్రమం ఉంది. ఈ విసు పూజ ప్రతి సంవత్సరం ఈ గుడి ఆవిర్భావం నుంచి ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇది 27వ సంవత్సరం ఇక్కడ జరపడం. ఈ విధంగా దేవాలయంలో సంవత్సరంలో 4 పూజలు బ్రహ్మాండంగా జరపడం జరుగుతుంది. దాంట్లో మహాపూజ 25 డిసెంబర్ రోజున జరుపుకుంటున్నాం. తర్వాత జనవరి 14 మకర సంక్రాంతి పూజ జరుపుతున్నాం. విసు పూజ, మరి ప్రతిష్ట పూజ 7 జూలై రోజున ప్రతిష్ట పూజ ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ప్రతిష్ట పూజ అనేది మరి మొదట 27 ఏళ్ళు కాదా అని అంటే మధ్యలో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది 7/6/2009 రోజున. అప్పటి నుంచి ఇక్కడ ప్రతిష్ట పూజా కార్యక్రమం కూడా జరుపుతూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలిసిన విషయం, అన్న వితరణ కార్యక్రమం 45 రోజులు అయ్యప్ప స్వాములకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవంబర్ 16 నుంచి ఇక్కడ 31 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఇక్కడ అన్నదానం షెడ్ కొరకు కూడా ఎమ్మెల్యే గారిని, తర్వాత మన ఎంపీ అరుణమ్మ గారిని అడగడం జరిగింది. వారు కూడా వారు సాయం చేసి అటువంటి కార్యక్రమాలనంతా ఇక్కడ షెడ్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. మేము వేచి చూస్తూ ఉన్నాం. దాని కొరకు మరొకసారి కూడా వారిని కలిసి వారితో మాట్లాడి సరైన నిధులు తీసుకొని అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం.